రెడ్డి గారు హలో అండి మహేశ్వర్ రెడ్డి గారు ఒక నిమిషం హాయ్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక లాజికల్గా చెప్పారు సినిమాలో అంటే హీరోకి కళ్ళు అంటే నిజంగా కుక్క కళ్ళకి మెమరీ ఉంటుందా? ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే కరెక్ట్ కదా. అదే సరే చెప్పండి డైరెక్టర్ గారు. నిజంగా కుక్క అంటే బ్రెయిన్ కంటే మెమరీ ఉండొచ్చు, అది ఓకే. కళ్ళకి అది ఎలా మీరు అసలు దాన్ని ఎట్లా చేస్తున్నారు? అంటే దానికి లాజికల్గా ఏదో పంది కిడ్నీ తీసుకొచ్చి మనిషికి పెడితే బతికాడు, అది చచ్చిపోయాడు కదా, అతను పెట్టిన ఒక వారం రోజులకి చనిపోయాడు. ఈ కళ్ళకి మెమరీ అనేది ఎలా ఉంటుంది అసలుకి? ఇది మీరు ఎలా దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మూవీ చూసారా? చూశాను కాబట్టి మీరు దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అదే ఇవ్వబోతున్నాను. మళ్ళీ జినో ట్రాన్స్ప్లాంటేషన్ లాస్ట్ కొన్ని వంద ముందు నుండే ఉంది. జినో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనిషి అవయవాలు దొరికినప్పుడు ఆల్టర్నేట్గా వెళ్దాం అండ్ ప్రాక్టికల్లీ నడుస్తున్నాయి ఇవన్నీ. జినో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు 100% సక్సెస్ అవ్వలేదు. అవును. బట్ ఇన్ ప్రాక్టీస్లో దట్ హ్యాస్ గివెన్ 85 to 90% సక్సెస్ ఇచ్చింది. ఇది నమ్ముతారా? కానీ ఇది నమ్ముతారా? నేను ఆన్సర్ చెప్పాలంటే మీరు ఇది 80% అయిందని నమ్ముతారా? దాన్ని తీసుకొని ఇప్పుడు మనకు ఒక సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి చిన్నది ఉంటుంది. కళ్ళు పెట్టిన తర్వాత మీకు ఐస్ పెట్టిన తర్వాత జనరల్గా మాట్లాడంటే జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. నేను ఇన్ రివర్స్లో జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాడీ నుండి ఆ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే జెనెటిక్స్ ఉంటాయి. లేదు, సో ఆ లిబర్టీని డార్లింగ్ నేను ఒక సినిమా ఆయన మన సినిమా రిపోర్టర్, ఆయనకి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నే ప్రేమిస్తే సినిమా చూసారా మీరు? చూశాను. ఏంటది కదా? కళ్ళ లేని వ్యక్తి కళ్ళు నాగార్జున గారి కళ్ళు శ్రీకాంత్ అన్నకు రావటం, ఆ అమ్మాయి చూసి రావటం, చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ కళ్ళకి అదే కళ్ళు అని చెప్పి సౌందర్య గారు అమ్మడపట్టడం ఇది ఉంటాయి. సరే వదిలేయండి అంటే సినిమాటిక్ లిబర్టీ నేను రౌండ్ ఆఫ్ చేస్తాను. నేను చెప్పాను, నేను కొన్ని విషయాలను చెప్తాను, అది నిజానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 80% పాసిబిలిటీ నాకు సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ ఇస్తున్నప్పుడు ఆ 20% సినిమాటిక్ ఫిక్షన్ పెట్టి 80% నేను దానికి దగ్గరగా తీసుకెళ్లాను. దానికి రిఫరెన్సెస్ నేను మిగతా చుట్టుపక్కల జరిగిన అన్ని ఇచ్చాను విత్ ప్రూఫ్.